వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈసీపీఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. అంటే సబ్జెక్ట్ ఓవర్వ్యూ అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, అసలు ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇది రెగ్యులర్ వాళ్ళకి కానీ సప్లీ వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెసన్ నుంచి పాసివ్ కాంపోనెంట్స్ కదా. పాసివ్ కాంపోనెంట్స్ నుంచి 14 మార్క్స్ వస్తాయి. అంటే 2 షార్ట్స్ ఒక ఎస్సే వస్తుంది. సెకండ్ చాప్టర్ స్విచెస్, కనెక్టర్స్ అండ్ రిలేస్ కదా. దీంట్లో నుంచి 7 మార్క్స్, పీసీబీ 7 మార్క్స్, సెమీ కండక్టర్ అండ్ ఫిజిక్స్ 10 మార్క్స్, సెమీ కండక్టర్ డయోడ్ 7 మార్క్స్, బీజేటీ 13 మార్క్స్, 7th చాప్టర్ 11 మార్క్స్ అండ్ 8th చాప్టర్ 11 మార్క్స్. ఇలా వెయిటేజ్ ఉంది కదా. ఇప్పుడు C20 వాళ్ళకి కదా నేను చెప్తుంది. C23 కానీ ఆల్మోస్ట్ చాప్టర్స్ కూడా సేమ్గానే ఉన్నాయి. కాకపోతే మీకు కొన్ని టాపిక్స్ అనేవి తీసేశారు. సో ఇప్పుడు చెప్తున్నామన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాకపోతే మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్, C20 వాళ్ళకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది, C23 వాళ్ళకి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. అంతేకాని పెద్ద వేరియేషన్ అంటూ ఏముండదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెసన్ ఏంటి? పాసివ్ కాంపోనెంట్స్ కదా. అసలు పాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఆర్ఎల్సీ కంపోనెంట్స్నే పాసివ్ కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆర్ఎల్సీ, ఆర్ అంటే రెసిస్టర్, ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్ కదా. ఫస్ట్ ఈ 3 బేసిక్ డెఫినేషన్స్ వచ్చిండల్లా. అంటే ఇప్పుడు రెసిస్టర్ అంటే డిఫైన్ టర్మ్ రెసిస్టెన్స్ అన్నారు అనుకో, రెసిస్టెన్స్ అంటే ఏంటో రాసి దాని సింబల్ వేయాలి. అలాగనే డిఫైన్ కెపాసిటర్ అంటే సేమ్ కెపాసిటర్ డెఫినేషన్, దాని యొక్క సింబల్. ఓకేనా? ఇండక్టర్కి కూడా సేమ్. ఈ 3 డెఫినేషన్స్ నేర్చుకోండి. తర్వాత 1.2 ఉంది కదా, షార్ట్కి ఫస్ట్ షార్ట్ చెప్తున్నా, తర్వాత ఎస్ఎస్ చెప్తా. ఓకేనా? 1.2 స్టేట్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ ఎ రెసిస్టర్ అండ్ క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్ బై యూజింగ్ కలర్ కోడ్. అంటే కలర్ కోడ్ చేసేటప్పుడు ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి రెసిస్టర్ వాల్యూ మీద ఎఫెక్ట్ చూపుతాయో అది ఒకటి 1.2. తర్వాత 1.3 అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ షార్ట్స్లో. అంటే కంపేర్ ఫీచర్స్ అన్నారు కదా, కార్బన్ అండ్ వైబ్రెంట్ పొటెన్షియోమీటర్స్ ఉన్న ఫీచర్స్. దీని మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా? తర్వాత ఇంకా ఏంటి, ఇది ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉంది కదా, లిస్ట్ ద ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ యూజింగ్ హై ఫ్రీక్వెన్సీ కండక్టర్స్ అని 1.10 10 అంటే 1.10. తర్వాత 1.13 ఇంపార్టెంట్ అండి. 1.13, 1.14, 1.15 ఇవి చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఎస్ఎస్ గురించి మాట్లాడదాం. ఎస్ఎస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1.4 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ రియోస్టాట్ అండ్ మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్ 1.6. తర్వాత 1.10 నేను ఇందాక షార్ట్ చెప్పాను కదా, అది షార్ట్ కన్నా అడగచ్చు, ఎస్ఏ కన్నా అడగచ్చు, కానీ ఎస్ఏకి అడిగే కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. 1.11 అయితే మేబీ షార్ట్కి అడగచ్చు. నెక్స్ట్ స్విచెస్, కనెక్టర్స్ అండ్ రిలేస్ కదా. 2.4 ఉంది కదా, నీడ్ ఆఫ్ ఫ్యూజింగ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, అది ఒక షార్ట్. తర్వాత 2.3 స్కెచ్ ద ఐఎస్ఐ సింబల్స్ ఆఫ్ వేరియస్ స్విచెస్, అంటే ఎస్పీఎస్టీ, దానికి సింబల్స్ ఉంటాయి కదా, ఎస్సీ సింబల్స్, అవి డ్రా చేయాలి. తర్వాత 2.8 ఇంపార్టెంట్ షార్ట్ అండి, మెన్షన్ ద యూజ్ ఆఫ్ ఎంఎస్పి. తర్వాత 2.12 అసలు 2.12 కాదు, 2.9 రిలే అంటే ఏంటి, రిలేస్ యొక్క స్పెసిఫికేషన్స్, అప్లికేషన్స్. ఇవి షార్ట్స్ వరకు ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా తర్వాత ఎస్ఎస్ అంటే 2.12 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ అండ్ జనరల్ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే ఒకటి. తర్వాత 2.10 క్లాసిఫై డిఫరెంట్ రిలేస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, పోలరైజేషన్ అండ్ అప్లికేషన్ ఒకటి. ఇంకా తర్వాత కనెక్టర్స్ అనేవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఎందుకు యూజ్ చేస్తాము, దాని యొక్క నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ వరకు జస్ట్ చూసుకోండి. ఓకేనా? అంతేనండి దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పీసీబీస్ గురించి చూద్దాము. పీసీబీస్లో ఫస్ట్ షార్ట్స్ ఏంటంటే 3.5 అంటే స్క్రీన్ ప్రింటింగ్లో మనం ఏ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాం ఒకటి. తర్వాత ఎస్ఎంటీ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్. తర్వాత అసలు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో పీసీబీ అనేది ఎందుకు అవసరం, దాని యొక్క టైప్స్. ఇంకా అది అంతవరకు చాలు. తర్వాత ఎస్ఎస్ అంటే ఏమున్నాయి ఈ లెసన్ నుంచి అంటే 3.7, 3.8 ఇవి మాత్రం మెయిన్గా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా? ఇచ్చింగ్ అంటే ఏంటి, క్లీనింగ్, డ్రిల్లింగ్లో ఇది మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత డబల్ సైడ్ పీసీబీస్ ఉన్నాయి కదా, ఆ పీసీబీస్ అంటే మనం ప్రిపేర్ చేయడానికి ఏ స్టెప్స్ ఉన్నాయో అవి. తర్వాత మిగతావన్నీ మనం వీటి నేర్చుకున్నాం కదా, స్క్రీన్ ప్రింటింగ్ అని నేర్చుకున్నాం అనుకో, దాంట్లో మిగతా ఒక్కొక్క స్టెప్ని డివైడ్ చేసేది ట్రాన్స్ఫరింగ్ లేఅవుట్ అండ్ కాపర్ క్లాడ్ షీట్ అని. తర్వాత పైన ఉన్నాయి కదా, మెన్షన్ ది లేఅవుట్ ప్రిపరేషన్ ఆఫ్ పీసీబీ అని.
ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకేనా. ఒకటి పర్ఫెక్ట్గా ఎస్సేగా నేర్చుకున్నాం అనుకో, దాంట్లో ఏ స్టెప్లో నుంచి ఏ పాయింట్ రామైనా రాస్తాం కదా. సో అలా అనమాట. అది కూడా పాయింట్స్ మీరు అర్థం చేసుకునే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ 4th చాప్టర్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. దీంట్లో 4.2 ఉంది కదా. 4.2, 4.3, 4.4 ఇవి మాత్రం ఎస్ఎస్కి ఇంపార్టెంట్ అండి. తర్వాత 4.7, 4.8 ఇది ఆల్మోస్ట్ వీటన్నిటికీ నేను వీడియోలు చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇందాక మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కంపేర్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంది కదా, అవి ఎలా ఫామ్ అవుతాయి దాని ఒకటి మొత్తం కలిసి ఎస్సే. తర్వాత పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్కి 3 మార్క్స్ చార్ట్ అవ్వచ్చు. డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, డిఫ్యూషన్ కరెంట్ అంటే ఏంటి, ఇది కూడా ఎస్సే. ఓకేనా. ఇప్పుడు తర్వాత హోల్ కండక్షన్ ఇవన్నీ మీకు తెలుసు. హోల్ కండక్షను, ఎలక్ట్రాన్ కండక్షన్ ఇవి ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఇవి చెప్పినాం కదా, వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఇవి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఈ రెండు మాత్రం బాగా చూసుకోండి విత్ డయాగ్రామ్స్తో సహా. ఈ రెండు చూసుకున్న తర్వాత ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా, వాటి డిఫరెన్సెస్ చూసుకోండి. తర్వాత పీ టైప్, ఎన్ టైప్ ఆర్డర్ కూడా చెప్పా కదా, ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ సెమీ కండక్టర్ డయోడ్స్ చూద్దాం. సెమీ కండక్టర్ డయోడ్స్లోనే ఖచ్చితంగా వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్లో, రివర్స్ బయాసింగ్లో. తర్వాత ఇవి మనకి అది నేర్చుకున్నప్పుడే రివర్స్ బయాస్ పిఏ క్యారెక్టరిస్టిక్స్ కూడా నేర్చుకున్నాక ఒక డయోడ్కి రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఉంది కదా, అంటే రివర్స్ బ్రేక్ డౌన్ ఫెనోమినియన్ ఉంటుంది కదా. అసలు రివర్స్ బ్రేక్ డౌన్ ఫెనోమిన్ అంటే ఏంటి, అది దేంట్లో అక్కర్ అవుతుంది, అది ఒకటి. తర్వాత జీనా డయోడ్ గురించి, అది కన్స్ట్రక్షన్ కానీ వర్కింగ్ కానీ ఫార్వర్డ్లో ఎలా వర్క్ అవుతుంది, రివర్స్లో ఎలా వర్క్ అవుతుంది ఉంటుంది కదా, అది. తర్వాత ఇంక షార్ట్కి వచ్చేసి అప్లికేషన్స్ కానీ. తర్వాత ఇంకా ఏమున్నాయి దీంట్లో, డయోడ్ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, అది పొటెన్షియల్ బ్యారియర్ ఈక్వేషన్ అది ఉంటుంది. అవి ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ బీజేటీ అంటే బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్. దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అసలు ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఏంటి, దాని యొక్క సర్క్యూట్ సింబల్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఉంది కదా, 6.2 నుంచి 6.4 ఇదంతా నేర్చుకుంటే మీకు ఒక 2 షార్ట్స్ మేబీ 2 ఎస్ఎస్ రావచ్చు. ఓకేనా. తర్వాత ఈ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ 10 మార్క్స్ కూడా వస్తాయి, ఎందుకంటే 10 మార్క్స్ కూడా ఈ లెసన్ ఇచ్చే కదా. 6th అనేది బాగా చూసుకోండి. 6th 6.6, 6.7 ఇవి, అలాగనే 6.10, 6.111 అంటే ఇవి మాత్రం ఎక్కువగా ఇంపార్టెంట్. అండ్ 10 మార్క్స్కి వచ్చే స్కోప్ కూడా ఉంది, ఎందుకంటే ఇవే కదా కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్స్, సిబి మోడ్స్, ఆల్ఫా అంటే ఏంటి, బీటా ఇవి కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఒకసారి అర్థం చేసుకునే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ 7th లెసన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, నథింగ్ బట్ ఫెట్ అంటే ఫెట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఉంది కదా, అది షార్ట్. తర్వాత జేఫెట్కి మాస్ఫెట్కి డిఫరెన్స్, అది ఒకటి. అడ్వాంటేజెస్ ప్రతిదీ అంటే మనం బీజేటీతో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమి, అప్లికేషన్స్ ఏంటి అని దాంతో కంపేర్ చేస్తాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెట్కి జేఫెట్కి డిఫరెన్స్ తెలుసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇంకా మీరే ఓన్గా రాసేస్తారు పాయింట్స్ అనేవి. ఓకేనా. తర్వాత 7.7, 7.8, 7.9 అండ్ 7.2 ఇవేనండి ఎస్ఎస్, మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఎస్ఎస్. ఇవి తర్వాతనే 7.3, 7.4 చూసుకోండి, మోస్ట్లీ ఇవే వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత డీసీ పవర్ సప్లైస్ అంటే దీంట్లో ఏం లేదు, అంటే ఒక ఇంకా దీంట్లో 8.2 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ సెంట్రీ ట్యాప్డ్ రెక్టిఫైయర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్, అది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా అది నేర్చుకున్నారంటే ఈక్వేషన్స్ ఉంటాయి ఆర్ఎంఎస్ వాల్యూకి, అంటే యావరేజ్ వాల్యూ అని ఉంటాయి. రెక్టిఫైర్ పైన చేసిన రెక్టిఫైర్కి దానికి ఈక్వేషన్స్ ఉంటాయి, అది ఒకటి. తర్వాత 8.11 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సింపుల్ జీనర్ రెగ్యులేటర్, అంటే జీనర్ డయోడ్ని యూజ్ చేసి రెగ్యులేటర్గా ఎలా యూజ్ చేస్తామో అది సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్షన్స్ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. తర్వాత 8.7 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సిఆర్సి ఫిల్టర్స్ ఫర్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్. దీంట్లో ఓన్లీ చెప్పా కదా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్డ్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్డ్, సెంట్రీ ట్యాప్, బ్రిడ్జ్, ఇవే మైన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి నుంచి ఖచ్చితంగా ఇంకా అదే వస్తుంది, ఎందుకంటే వేరే చాయిస్కు లేదు. సో అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా షార్ట్స్ అంటే అసలు డీసీ పవర్ సప్లై యొక్క నీడ్ ఏంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో, అసలు రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఏంటి. తర్వాత ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, రిపుల్ ఫ్యాక్టర్, ఎఫిషియన్సీకి ఆ ఫార్ములాస్ అడిగితే అడగచ్చు. తర్వాత హాఫ్ వేవ్కి, ఫుల్ వేవ్కి, సెంట్రీ ట్యాప్కి డిఫరెన్సెస్ ఏంటి అది అడుగుతారు. అసలు వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, బ్లీడర్ రెసిస్టర్ యొక్క సిగ్నిఫికెన్స్. ఇవేనండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఈసీపీఎస్. మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.